హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పిల్లల్ని వెజ్ కర్రీస్ తినిపించాలంటే చాలా కష్టం మనకి. అందులోనూ వంకాయ కర్రీ లాంటివి అయితే అస్సలు తినరు. సో వాళ్ళు కూడా ఇష్టపడేలాగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను కిచెన్లోకి ఎంటర్ అయిపోయి అన్నీ సరిదిరేసి పెట్టేసుకున్నాను అనమాట. సో వెంటనే కడాయిలో ఆయిల్ వేసుకుని అది బాగా హీట్ అయ్యాక మంచిగా ఇందులోకి ఆనియన్స్ వేసుకోండి. ఇవి కొంచెం ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెన్సీ కలర్లోకి రానివ్వండి, అంతే. ఎక్కువ వాటర్ రిలీజ్ అవ్వనివ్వద్దు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం ఎందుకంటే వాటర్ అనేది వెయ్యం కాబట్టి సో కాయగూరలు అనేవి వెంటనే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వంకాయలు ముందే కట్ చేసుకుని ఈ సైజులో అయితే పెట్టుకున్నాను. చిన్నగా కట్ చేసుకోండి వీలైనంతగా. ఈ గ్రీన్ కలర్లో వంకాయలు ఏంటంటే తొందరగా వేగవు, సో అందుకనే చాలా సన్నగా కట్ చేసుకున్నాను. సో ఉల్లిపాయలతో సహా వీటిని వేసేసి ఇలాగా లో ఫ్లేమ్లోనే, కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు. సో కొంచెం వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. సో నాకు హాట్ వాటర్ తాగడం అలవాటు అనమాట. సో దానికనే ఓ పక్క నుంచి హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనకి తాగడానికి వీలుగా ఉంటుంది. సో ఇంకా ఇదైతే మగ్గుతూ ఉందన్నమాట. వంకాయలు ఇలా కొంచెం వంకాయలు మెత్తబడే టైంకి మనం కాలీఫ్లవర్ని నేను ముందే కొంచెం హాట్ వాటర్లో వేసుకుని మంచిగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఉడకబెట్టకూడదు, జస్ట్ హాట్ వాటర్లో వేసుకోవాలంతే. సో ఇలాగ ఈ కాలీఫ్లవర్ని కూడా ఇందులో వేసేసి మగ్గించండి. కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకోండి. ఇది బాగా కరిగిపెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి. ఒక 5 to 7 minutes అలా వదిలేసేయండి. దీంట్లోకి కాంబినేషన్ నేను చింతపండు రసం అయితే పెట్టుకుంటున్నాను, చాలా బాగుంటుంది. ఒక బాండీలో వాటర్ తీసుకుని అందులో చింతపండు, పసుపు, కారము, కొంచెం మెంతి పౌడరు, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. దీన్ని బాగా మరగనిచ్చారనమాట. ఇది మరిగే లోపల మనం ఈ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. ఇప్పుడు ఇందాక మనం మగ్గబెట్టాం కదా, చూసారు కదా, ఇలా అయితే అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడినంత కారం, కొంచెం గరం మసాలా పౌడరు, ఏది ఉంటే అది వేసుకోండి. నేను ఇంట్లో చేసుకుంటాను, అదే వేసాను అనమాట. సో ఇలా పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేసేయండి. అంతేనండి. కొంచెం మనకి ఆయిల్ రిలీజ్ అయ్యి చాలా బాగుంటుంది. ఒక్క చుక్క వాటర్ వేయకపోయినా కూడా ఎంత బాగుందో చూడండి కర్రీ. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటే చాలా టేస్టీగా తినొచ్చు అనమాట. మా పిల్లలు అయితే ఎంత బాగా తిన్నారో తెలుసా ఇది. సో తప్పకుండా ట్రై చేయండి. వంకాయలు అలాంటివి పిల్లలు తినడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇందులోకి అయితే చింతపండు చారు అని పెట్టాను కదా, సో దీంట్లోకి అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని కొంచెం వేగాక లాస్ట్లో మనం ఆ తాలింపు చారుని ఇందులో వేసేసుకోవడమే. గోదావరి జిల్లాలో సైడు ఎక్కువ ఇలాగే చేసుకుంటామండి మేము, బెల్లం వేసి చారు చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా అన్నంలోకి మంచిగా కూర, చారు అన్నీ రెడీగా ఉన్నాయి. హ్యాపీగా తినేస్తామండి, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిడ్స్కి మరింత యూజ్ అయ్యే రెసిపీస్ ముందు చెప్తాను. బై.